ఇక్కడ వినాయకుని దగ్గర ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ముగ్గుల పోటీలు అనగానే మనం ముగ్గులు చుక్కలతో వేస్తారు. నాకు డిఫరెంట్గా ఒక ముగ్గు కనబడింది. దీని గురించి అడిగి వివరంగా తెలుసుకుందాం. మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? నమస్కారం అండి, నా పేరు శ్వేత. నేను ప్రపంచంలో జరుగుతున్న వాలెన్స్ గురించి తెలియజేయడం కోసం నేను ఈ ముగ్గు వేశాను. ముగ్గులో మనము ఏం ప్రపంచానికి తెలియజేయాలి అన్నది నా ఉద్దేశం. ప్రపంచం బయటికి వెళ్ళిన ఒక అమ్మాయి సురక్షితంగా ఇంటికి రాలేకపోతుంది. ఎవరు రేప్ చేస్తారు, ఎవరు యాసిడ్ అటాక్ చేస్తారు, వాలెన్స్ ఏంటి, ఒక చిన్న పాపని బయటికి పంపించే రోజులు లేవు ఈ రోజుల్లో. సో అందుకని ఇంట్లో గృహిణులైనా మీరు తీసుకోండి, డౌరీ కావచ్చు, డొమెస్టిక్ వాలెన్స్ కావచ్చు, ఇంకా మానసిక ఒత్తిడి కావచ్చు, అన్ని రకాలుగా ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఒక దేవతగా పూజించే భారతదేశంలో మనం ఉన్నప్పటికీ కూడా ఒక ఆడపిల్ల ఇన్ని రకాలుగా మానసిక క్షోభ అనుభవిస్తుంది. నేను దీని ముగ్గు ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మీరు మీ అమ్మాయిని ఎలా ఉండాలో చెప్పకండి, మీ అబ్బాయిని పెంచండి. అమ్మాయిని ఎలా గౌరవించాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా చూడాలి, ఒక తల్లిలా చూడాలి, ఒక చెల్లిలా చూడాలి. నీ చెల్లిని అయితే ఎలా చూస్తావో పక్కన అమ్మాయిని కూడా అలానే చూడమని చెప్పి మీ అబ్బాయికి నేర్పించండి. అమ్మాయి వేసుకున్న బట్టలను కామెంట్ చేయడం కాదు, మీరు చూసే దృష్టిని మార్చుకోండి. ఇదే నేను తెలియదలుచుకుంటున్నాను ఆ ముగ్గు ద్వారా. చూశారు కదండి, తన ముగ్గు ద్వారా ఎంత చక్కటి అయినా మెసేజ్ ఇచ్చిందో. ఈ ముగ్గు ద్వారా అట్లీస్ట్ కొంతమంది అయినా మారాలని తను కోరుకుంటుంది. ఈ ముగ్గును వివరించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.
गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता।